హాయ్ అండి, వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఎలా ఉన్నారంతా? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ మా అక్క వచ్చేసి మా కోసం మటన్ దమ్ బిర్యానీ చేస్తుంది. నేనైతే మటన్ దమ్ బిర్యానీ మా భవానక్క దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇవాళ తన స్టైల్లో చేసే మటన్ దమ్ బిర్యానీ మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ మటన్ నేను చేసేంతే పూర్తిగా మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంది. పసుపు ఉప్పు వేసుకొని ఆ తర్వాత చక్కగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే దాల్చిన చెక్క, లవంగం, కొంచెం యాలక్కాయి, మిరియాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకున్నది. మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లో ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న మటన్లో కలిపేసుకొని కొంచెం పసుపు, అలాగే కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు ఇవన్నీ వేసుకొని మనం పట్టి పెట్టుకున్న మిక్సీ అది ఉంది కదండి గ్రీన్ చిల్లీ పేస్ట్, అది కూడా వేసేసుకొని చక్కగా ఇవన్నీ మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకుందనమాట. ఇవన్నీ మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకుంటే మొత్తం ఆ పీస్లోకి చాలా బాగా వెళ్తుందండి. మనం ఏదైనా సరే సరిపడా వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ బిర్యానీ ముద్దగా అయిపోతుంది. ఇవన్నీ మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఎంత నీట్గా మ్యాగ్నేట్ చేసుకుంటే అంత బాగా పడుతుంది పీసెస్కి. మనకు మటన్ దమ్ బిర్యానీ కానీ చికెన్ దమ్ బిర్యానీ కానీ అంత టేస్ట్ అనిపించదు కదా ఇలా వేసేసుకున్న తర్వాత. కానీ మనం మ్యాగ్నేట్ చేసుకున్న వాటిలోనే ఉంటుందండి ఎక్కువగా కూడా. మనకి ఎంత బాగా మ్యాగ్నేట్ చేసుకుంటే అంత బాగా పడుతుంది ముక్కకి. తర్వాత ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని చక్కగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇవి వేసేసుకోవడమే. దీంట్లో చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టిందండి మ్యాగ్నేట్ చేసుకుందంట. తర్వాత దీంట్లో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పొడి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మనం ఎక్కువ స్పైసీ తినే వాళ్ళమైతే ఎక్కువ వేసుకోవచ్చు. మాకైతే ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. తర్వాత ఇంకా ఇక్కడ ఒక్కోటి మన బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, చెక్క, లవంగం, మొగ్గ, బిర్యానీ ఆకు, మిరియాలు, కస్తూరి మేతి ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనం ఇవన్నీ కూడా ఒక్కోటి వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మసాలాలే ఇక్కడికి చాలా ఎక్కువ అవుతున్నాయి కదా. మన టేస్ట్ని బట్టి మన ఫ్లేవర్ని బట్టి ఎక్కువ స్పైసీ వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. లేకపోతే ఈ మోతాదులో ఒక్కోటి చక్కగా వేసుకొని అన్నిటిని కూడా మనం మొత్తం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను కూడా ఈ బిర్యానీ తిని మా అక్క చేతి బిర్యానీ తిని 1 ఇయర్ అయిపోయిందండి. ఎప్పుడో తిన్నాను, మళ్ళీ ఇప్పుడు కుదిరింది తను చేసిన బిర్యానీ తినడం. నాకు చాలా ఇష్టం. సేమ్ ప్రాసెస్ నేను చేస్తాను కానీ ఇంత టేస్ట్ అనిపించదు అక్క చేసినట్టుగా. ఇవి ఇక్కడ వచ్చేసి ఇంకా కుక్కర్లో ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇవి కొన్నేమో ఫ్రైడ్ ఆనియన్స్ కోసమని తీసి పెట్టుకున్నాము. తర్వాత మళ్ళీ సేమ్ ప్యాన్లో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకా మళ్ళీ వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందాక ఏమో ఫ్రైడ్ ఆనియన్స్ కింద తీసుకున్నామండి. ఇవేమో నార్మల్ ఇప్పుడు కర్రీలోకి కావాల్సిన ఆనియన్స్ అనమాట. ఇవి కూడా పొడుగ్గా చీరికలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి కూడా వేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ నేను వచ్చేసి కిచెన్లో లైట్ లేదనమాట అక్కకి, అందుకోసం అని చెప్పి నేనైతే రింగ్ లైట్ పట్టుకొని నుంచున్నాను. చూడండి మొత్తం అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంది కదా. చక్కగా ఇవన్నీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ మటన్ అంతా కూడా మనం చక్కగా అంతా కుక్కర్లో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని మనం విజిల్ పెట్టుకోవాలండి. ఇంకా ఈ వాటరే సరిపోతుంది. మనం కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. మటన్లో వాటర్ లేదనుకుంటే నేనైతే ఆ వాటర్ సరిపోతుంది అందుకోసమని పెట్టుకోలేదు. తర్వాత కుక్కర్ని విజిల్ పెట్టేసుకోవడమే. నేనేమో అక్క దమ్ముకి అరిటాక్ కావాలని చెప్పిందని చెప్పి ఆ అరిటాక్ కోసమని వచ్చాను. ఇంటి ముందర చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అరిటాక్ కోసుకొని వస్తున్నాను. అరిటాక్తో దమ్ చేసుకుంటే మనకి ఆవిరి అన్నది బయటకు లీక్ అవ్వదండి, చాలా బాగా వస్తుంది. అందుకని చాలా చక్కగా పెద్ద ఆకు కోసుకొచ్చాను నేను. అలాగే దాంట్లో కూడా ట్రై చేద్దాం అని చెప్పి కోసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ తను రైస్ కూడా పెట్టేసింది. నేను అవన్నీ తీసుకొచ్చేటప్పటికి రైస్ వేసేసి దీంట్లో కూడా ఒక్కొక్క బిర్యానీ ఆకు అన్నీ వేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా నూనె, కొంచెం నెయ్యి వేసుకొని అది కూడా ఒక పలుకు వచ్చిందాకా ఉడకబెట్టుకుంది. మటన్ చూసారు ఎంత చక్కగా ఉడికిందో. 5 విజిల్స్ వచ్చేదాకా పెట్టిందంట అండి. మొత్తం మటన్ అంతా కూడా చక్కగా 2 పీసెస్ అయ్యేలాగా చేసుకున్నాము మేము మటన్ని. తర్వాత ఇప్పుడు ఈ మటన్ అంతా కూడా కింద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ప్యాన్ హీట్ అయ్యాక మటన్ అంతా దాంట్లో వేసేస్తుంది. మనం ఇప్పుడు ఇది చేసేది దమ్ ప్రాసెస్ అనమాట. దీంట్లో ఇంకా ఏ ఉల్లిపాయలు ఇంకా ఏ గరం మసాలా ఐటమ్స్ ఏం వేయలేదు. డైరెక్ట్ ఇంకా మన ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో మనం ఉడకపెట్టుకున్న మటన్ని వేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఏమీ రిస్క్ అనిపించదు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ రెండోసారి ఒకసారి పెట్టుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్, ఒకసారి ట్రై చేయండి, సూపర్గా వస్తుంది బిర్యానీ అయితే. తర్వాత మొత్తం కింద మటన్ వేసేసుకొని తర్వాత దానిపైన అయితే రైస్ వేసుకుంటుంది అక్క లేయర్స్ కింద. ఇలా చక్కగా పరుచుకొని పెట్టుకోవాలి. మనం దాని కింద ఏం చేద్దామంటే ఒక ప్యాన్ పెట్టుకుందాం. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేస్తే అది తొందరగా మాడిపోతుంది మటన్ అనేది కింద. సో దీనిపైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన ఇది పెట్టుకుంటేనే బాగా వస్తుంది అనమాట మనకి. ఫస్ట్ మటన్ వేసుకున్నా, తర్వాత రైస్ వేసుకున్నాం కదా, మళ్ళీ మటన్ వేసుకొని రైస్ వేసుకుని లేయర్ కింద పెట్టుకుంటే బాగుంటుందండి మనం తీసుకొని తినడానికైనా చూడడానికైనా. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి
ఇందాక మనం తీసుకొచ్చాం కదా ఆ అరిటాకును కూడా చక్కగా కడుక్కొని దానికి మనకి సరిపడా మన గిన్నెకి ఎంత వరకు పడుతుందో అంతవరకు వేసుకోవాలండి అరిటాకుని. ఒకవేళ పట్టకపోతే 2 అరిటాకులు వేసుకోవచ్చు. నాకు ఒక సైడ్ పట్టింది, ఇంకో సైడ్కి ఇంకో అరిటాకు వేసాను నేను ఇక్కడ. ఈ అరిటాకు అంటే మనకి స్టీమ్కి ఉపయోగపడుతుంది. చూసారా కింద అక్క ప్యాన్ కూడా పెట్టింది. ప్యాన్ పెట్టి దానిపైన మనం వేసుకున్న బిర్యానీది మొత్తం పెట్టి ఆ గిన్నె తర్వాత అరిటాకులు కూడా వేసింది కదా, దానిపైన ఒక చిన్న రోల్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ చిన్న రోల్ కూడా ఏదైనా బరువు ఐటమ్ పెడితే చక్కగా వస్తుంది. బిర్యానీ మాత్రం చూడండి ఎంత బాగా వచ్చిందో. హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టింది, తర్వాత స్లిమ్లో మాత్రం ఒక 15 మినిట్స్ పెట్టి చక్కగా మగ్గనిచ్చింది బిర్యానీ అంతా. అలాగే బిర్యానీ అయిపోయాక కూడా ఎమ్మటే ఓపెన్ చేసేలేదు, ఒక హాఫ్ అన్ అవర్ దాకా అలా వదిలేసిందండి అక్క. వదిలేసిన తర్వాత అప్పుడు తీసి చిన్నగా కలుపుతుంది. ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అయితే. మా అక్క చేసే రెసిపీలో ఇదొకటి నా ఫేవరెట్ అని చెప్పాలి. చాలా బాగా వచ్చింది. ముక్క కూడా మసాలా అంతా చాలా చక్కగా పట్టింది. చాలా రోజుల తర్వాత 1 ఇయర్ తర్వాత మా అక్క చేత చేసిన బిర్యానీని అయితే నేను ఇవాళ టేస్ట్ చేస్తున్నాను అనమాట. అలాగే మనకి రైస్ కూడా అసలు ఎలాగా అస్సలు అడుగంటలేదు అండ్ ఇంకోటి ముద్దగా అవ్వలేదు. అన్నం కూడా చాలా బాగా వచ్చింది. ఒక్కోటి గింజ గింజగా చాలా బాగా వచ్చింది కదా రైస్ కూడా. ఇక్కడేమో అరిటాకులో తిందామని నేను మా స్వీటీ అయితే ఇంకా దాంట్లో అయితే పెట్టేసుకుంటున్నాం ఫుడ్ని. మసాలా కూడా చాలా బాగా వచ్చింది. భలే ఉన్నదండి రెసిపీ మాత్రం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, అస్సలు ఫెయిల్ అవ్వదు, చాలా బాగా వస్తుంది. ఒకవేళ మటన్ ఉడకదేమో అనుకుంటే కుక్కర్లోనే అక్క 5 విజిల్స్ పెట్టింది, మీరైతే ఒక 6-7 పెట్టుకుంటే సరిపోతుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.